ఉంటుందో వాళ్ళకంత హక్కు వర్తించాలా. మీరు అంటున్నారు అనిల్ గారు, మీరు అంటున్నారు తెలంగాణ మేము ఇచ్చామని, కానీ వాళ్ళు ఏమంటారంటే మెడలు వంచి తీసుకొచ్చాం, వాళ్ళు ఇచ్చింది ఏంటి అని వాళ్ళ మాట. నా ఆలోచన ఒకటి ఏంటంటే, తెలంగాణ వచ్చింది, ప్రజలు కొట్లాడిల్లు, దాంట్లో బీఆర్ఎస్ కూడా పాత్ర ఉన్నది, కేసీఆర్ గారు కూడా కొట్లాడిల్లు, అందరు కొట్లాడినాం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ వచ్చింది. ఇంకా తెలంగాణ సెంటిమెంట్గా చేసుకునే బ్రతికి బట్టగట్టాలనేది బీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది. మేము ఇంకా తెలంగాణ ఉద్యమంలోనే పెట్టుకొని దాన్నే మేము ఫోకస్ చేయాలనుకోవట్లేదు. అరే తెలంగాణ వచ్చింది, పౌరులు ఎన్నో ఆశలతో ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. అరే తెలంగాణ వచ్చినాక మేము మాకేమొస్తుందని 10 సంవత్సరాలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసే దుర్మార్గాలకు, టీఆర్ఎస్ చేసే బీఆర్ఎస్ చేసే దుర్మార్గాలకు అరే ఎందుకు వచ్చిందిరా ఈ తెలంగాణ ఆలోచనలకు వెళ్ళుకున్నారు పౌరులు. కానీ ఈరోజు వచ్చిన తెలంగాణలో మన నిరుద్యోగులకు, మన రైతులకు, మన మహిళలకు మనం గౌరవించుకోవాలా, వాళ్ళని సామాజికంగా. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఉచిత బస్సు అనేది సామాజిక కోణంలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఒక మహిళ ఒక మారుమూల గ్రామంలో, తండలో, కోయ గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఒక చిన్న సరుకులు తన దగ్గర ఉన్నటువంటి రోజు పండించిన పంటలైతేంది, ఆమె చేసుకున్న జొన్న రొట్టెలైతేంది, పట్టణానికి వచ్చి సాయంత్రం పూట అమ్ముకొని మళ్ళీ చీకటి పడక ముందే ఇంటికి పోతుంది. ఇంటికి పోకుంటే ఆమె 500 రూపాయలు వస్తే 500 రూపాయలు కొంగును కట్టేసుకొని పోతుంది. బస్సు ఎక్కినాక మళ్ళీ కొంగు ఇప్పి బస్సు టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆమె పోయి ఆ బస్ కిరాయిలు ఈరోజు నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి ఆడవారికి మిగులుతున్నాయి. దీనివల్ల రూరల్ ఎకానమీ పెరుగుతుంది. అంటే గ్రామీణ పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి. ఇది ఒక లాంగ్ విజన్. ఇది దాన్ని కూడా అవహేళన చేసుకుంటా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఆయన ఏమంటాడు, షిగలు పట్టుకొని కొట్లాడుకుంటున్నట. ఇప్పుడు మీ బిడ్డ అదేంటిది బస్సులోకి ఎక్కితే షిగలు పట్టి కొడతారా? అరే మనం టికెట్ కొనుక్కొని పోయినప్పుడే 100 మంది ఒకరికి ఒకరు పరిచయం లేని వాళ్ళు బస్సులో ఎక్కినప్పుడు చిల్లా చితక సంఘటనలు జరుగుతాయి. మన బస్సులో జరిగినప్పుడు ఎన్నిసార్లు సంఘటనలు చూడలే మన కళ్ళారా? అవి సంఘటనలో ఏదో 0.1%, 0.001% ఉన్న సంఘటనలు ఇవ్వండి సోషల్ మీడియాలో పెట్టి యావత్ స్త్రీ సమాజాన్ని మీరు నీ కొడుకేమో బ్రేక్ డ్యాన్స్లు వేసుకోమంటారు, మీరేమో షిగలు పట్టుకొని కూర్చుకోండి. గిదా సంస్కృతి, గిదా తెలంగాణకి మీరు ఇచ్చే సమాజం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు. ఆ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు చెప్పండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఈ పథకంలో లోటుపాట్లు ఉన్నాయి, దాంట్లో గిల్ల సరిదిద్దుకోమని చెప్పండి. రెడీ, మేము వెల్కమ్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. 100 సార్లు మిమ్మల్ని ఆహ్వానించండి కదా. అక్కడ సభ దగ్గర ఏంటి సార్, అది ఏదో ఒక గానం పాట మీద ఏదో గందరగోళం జరిగింది, అక్కడ పాడతానంటే ఏదో పాట గురించి ఏదైనా ఐడియా ఉందా మీకు? అది నాకు అది పెద్ద ఐడియా లేదు. ఏదో పాట ఒక పాట పాడతానంటే కుదరలేదని చెప్పి ఏదో ఆ కవిత గారి మీద పాట పాడతా అంటే ఏదో నేను సోషల్ మీడియాలో చూసినా కానీ ఇక అదేనండి. ఏంటిదండి, చినిగిపోయిన నోట్లకు చెల్లని నోట్లకు వీళ్ళు ప్లాస్టర్లు అతకబెట్టి మార్కెట్లో చెలామణి చేయించుదామని వాళ్ళు అనుకుంటుండ్రు. అవన్నీ చెల్లిపోయిన నోట్లు. ఓవరాల్ గా ఈ సభకి మీరు పేరు ఏం పెడతారు? ఇది ఒక మేకపోతు గాంభీర సభ, కేసీఆర్ గారి మేకపోతు గాంభీర సభ. పోయిన ఆయన పవర్ని, పోయిన ఆయన ఆత్మవిశ్వాసాన్ని, ఉన్న ఆయన డిప్రెషన్ని, 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా నేను ఉన్నా, ఎటు పోలేదు, దయచేసి నన్ను గుర్తించండి, నన్ను మర్చిపోకండి, నన్ను చూడండి, నా గురించి మాట్లాడుకోండి అని తనను తాను గుర్తింపు తెచ్చుకోవడానికి 100 కోట్లు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను పీడించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమిషన్లు కొట్టి, ఒకేలా మిషన్ భగీరథ లాంటి పథకాల కమిషన్లు కొట్టి సంపాదించిన కాంట్రాక్టుల దగ్గర సంపాదించిన పైసలతోని ఈరోజు 100 కోట్లు పెట్టి నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ సభ ద్వారా ఆయన మమ్మల్ని తిట్టచ్చు, మేము పట్టించుకునే పరిస్థితులు లేము. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో మాకు విజన్ ఉంది. కానీ 100 కోట్లు ఖర్చు పెట్టిన సభ మీద వేర్ ఈస్ దిస్ మనీ, ఈ పైసా ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వచ్చింది అనే చర్చ ఈ రాష్ట్రంలో. అంటే పార్టీ ఫండ్ అంటారు వాళ్ళు కూడా. అరే పార్టీ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మి తెచ్చిలో చెప్పండి, లెక్కలు బయట పెట్టమని చెప్పండి. పార్టీ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ డిస్పాచ్ చేయాలి కదా. ఇప్పుడు పార్టీ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ ట్రాన్సాక్షన్ జరగాలి కదా, ఆ లెక్కలు పెట్టమనండి. అసలు ఈడీ దీని మీద దర్యాప్తు చేయాలిగా. మోదీ గారు మా సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కాదు. అంటే ఇన్ని 100 కోట్లు పెట్టి సభ పెట్టామని వాళ్ళు ఏమైనా చెప్పారంటారా? మీరు ఆరోపణ